ఏదైతే మొన్న గనక ఉక్రెయిను రష్యా లోపలికి కొన్ని డ్రోన్స్‌ని ఒక ట్రక్కుల ద్వారా పంపించి, ఆ తర్వాత వాటిని వాడి అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసి, యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది చూసాం. అట్లాగే ఇజ్రాయెల్ ఎప్పటినుంచినో అక్కడ వివిధ కంపెనీల పేర్లతో స్టార్ట్ చేసి, చివరికి అక్కడే డ్రోన్‌లు తయారు చేసి ఇరాన్‌లోనే మొన్న ఏదైతే ఇరాన్ లోపలే దాడి చేసినటువంటి చూసాం. వాళ్ళ సైనిక అధికారులు, వాళ్ళకి సంబంధించినటువంటి సైంటిస్టుల ప్రాణాలు తీసింది చూసాం. ఇప్పుడు ఇంకా అక్కడ ఉన్నాయి కొన్ని అన్నటువంటిది ఐడెంటిఫై చేసినటువంటి ఇరాన్ వేటాడితే తాజాగా ఇరాన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒకటి కనుక్కున్నారు. ఏదైతే ఒక ట్రక్కులో డ్రోన్స్ వెళ్తున్నాయి అన్నటువంటి విషయం, అంటే మళ్ళీ పెద్ద దాడికి ప్రిపేర్ అయ్యింది. ఎక్కడి నుంచినో మిస్సైల్ కాకుండా ఇరాన్ లోపలే ఉన్నటువంటి డ్రోన్స్ ట్రక్ ద్వారా పెట్టి ఆ తర్వాత వెళ్తుంది. ఎందుకంటే నిన్న కూడా పేల్చినటువంటి పరిస్థితి అనేసి ప్రిపేర్ అయినటువంటి వేళ ఇరాన్ సైన్యం పట్టుకుంది. ఇరాన్కి సంబంధించినటువంటి వీళ్ళు పట్టుకున్నారు. సూసైడ్ డ్రోన్స్ అన్నటువంటి విషయాన్ని తేల్చారు. టెహ్రాన్లో నాశనం చేయడానికి వేసిన ఇజ్రాయెల్ స్కెచ్ని భగ్నం చేయగలిగింది ఎట్టకేలకు ఇరాన్ నిఘా వ్యవస్థ.